కూడా వచ్చినాయి. ఇస్రాకులు రెండు ఇస్రాకులు రండి. లోపల బయటకు అదే కదా అంటించి లోపల పెట్టి రెడీ చేస్తున్నాం. వాళ్ళు చేస్తారు పోయి నాన్న పోయి పక్కనే పెట్టుకోవాలి. దానితో మళ్ళీ ఏమో తీసుకుంటారు. హండ్రెడ్ మేడం అడ్డా ఉన్నాను. గంపల హస్తాలు గంటలు ఉంటాయి. అన్నీ సిద్ధం చేయండి బాబాయ్. పూలు ఉండేదానికి ఏమన్నా రోజు పూలు ఏమన్నా కొంచెం కలిసి కాదు లూజ్ పూలు లేవా? విడి పూలు మొత్తం ఇక్కడ సగం తీసుకో పూలు అని సంఘ సభ్యులు
నూనె కొంచెం ఉండే ఎట్లా ఏమనేది ఈ పిల్లని బట్టి మొత్తం రికార్డు చేస్తాడు. నువ్వు ఆడ పని చూస్తాడు. వానికి చక్కెర వానికి పూలు తీసుకో. మళ్ళీ ముందు పూలు తీసుకో. పూలు దండ రాయి పెడతాము. ఇక్కడ నీ పన్నీర్ అవుతుంది కదా, అయిపోతే వస్తున్నా. నాకు అందాడు బాబాయ్ దండ ఉంది ఏమన్నా? దండ తెచ్చిన దండ పైన గుడి పైన కన్నదా వచ్చారు పనులు పెట్టినాడు. ఏమన్నా పనులు ఉంటే ఇవ్వండి. చూపిస్తా గూడు పైన అదే ఈ పండ్లు కూడా నమ్మకాలు ఇంటి చుట్టుముట్ట నైవేద్యం ఫస్ట్ కర్పూరం నైవేద్యం అంటే కానీ ఇస్తరాకులు తీసుకోండి అన్నా ఇస్తరాకులు అది వచ్చిందా వాళ్ళు చూసుకుంటారు లేను. అవి విడిచిపెట్టు. అక్కడ చూడు ఆయన ఏం చెప్తాడో అక్కడ ఇక్కడ కట్టుకున్నట్టే కట్టుకో. ఇంకా ఇక్కడ కట్టుకున్నట్టే కట్టుకో. ఇక్కడ కూడా కొంచెం రాయి తీసుకొని చిన్నది చిన్నదేం లేదు. తెచ్చినారులే 700 వస్తామా? పడుపు అవి దగ్గర అవన్నీ దగ్గర ఐటమ్ దగ్గర కానీ అప్పాలు ఇప్పాలు అన్నీ మొత్తం మీద కింద నైవేద్యంలో అన్న పెట్టినది మిలియనర్ కనపడినది ఇలా కనపడుతుంది మొత్తం. నైవేద్యం అంటే నైవేద్యం అలా చేసినవి కూడా కొంచెం ఇంట్లో పూజ కాడ పెట్టినట్టు కూడా కొంచెం అన్నకి అన్ని ఓపెన్ చేయి. కుమార్ దండ పెట్టు. టిఫిన్ ఎన్ని గంటలు
అవతల దగ్గర పెట్టుకో. తెల్లన్నం ఏమన్నా ఉందా? తెల్లన్నం లేదులే. తెల్లన్నం ప్యాకెట్ అవతల తీసుకుపోయి పెట్టు. ఉంటే కంటే ఎంత వస్తుంది? కూర ఇవ్వండి ఫస్ట్. ఒక గంట చాలా ఇది గోంగూర అప్పాలు ఎలా పెడతారు? 4 అశోక్ అట్ట పెట్టండి అన్న. కలిపే ఇంకేమన్నా ఉందా? పెట్టినాడు చూసి పెట్టు. అన్ని పెట్టాకు. ఆయనకి అంతేలే. రచన పెట్టండి. రచన పెట్టు. లోపల దొరుకుతుంది. అందుకే మేర పెట్టినది. గాలి వస్తే ఆడుకుంటాం. గాలి చిల్లర ఉంటాయి. నీళ్ళు అలా పోసి నీళ్ళు తీసుకొని అన్ని అంటుకోలే. అంటుకుంటారు అన్ని దానికి సేవ ఉంటాం కదా. కర్పం తెచ్చినారా? బాగా ఇప్పుడు వాళ్ళు అటు తానే ఇప్పుడు నీళ్ళు కావాలా? నేను నీళ్ళు కావాలా? సారీ ఇప్పుడు దాంట్లో తప్పకుండా చెప్పి ఈడ వదిలేరా. జయ రమానవర గోయిందా గోయిందాంజనేవద గోయిందా అరలుగు దండాల వాడ గోయిందా గోయింద వైకుంఠవాస గోయిందా అందరు నామం వేసుకోండి. 7 కుండల వాడ గోయిందా గోయింద బంగారి గోప్రాల వాడ గోయిందా ముక్కోటి దేవుళ్ళ వాస గోయిందా నీకుంది కదా నామం ఉన్న అసలు లేని వాళ్ళు వైకుంఠ వాస గోయిందా అనాథ రక్షల వాడ గోయిందా ఆమ్లేటి వాస గోయిందా చెన్న కేసు సాంవాస గోయిందా అయిపోయినారా? అయిపోయినా సార్. ఉందిలే నానికి ఉన్న వాళ్ళు గోయిందా రమానవర గోయిందా అనాథ రక్షల వాడ గోయిందా ఆమ్లేటి వాస గోయిందా తోటి దేవుళ్ళ వాస గోయిందా ఆయన పేరేం పేరు? నలుపు మీసాల గోత్రం నలుపు తిమ్మన్న 5వ దినం నల్లోకం సాలిచ్చి వైకుంఠం చేరుకున్న వాస గోయిందా అనాథ రక్షల వాడ గోయిందా చెన్న కేసు సాంవాస గోయిందా గద్వాల్ పాగుంట రంగసాం తాత వాస గోయిందా ఫస్ట్ ఇట్లా అనుకో. చూడండి కర్పూరాలు అడ్డం పెట్టండి.
గాలి రాకుండా ఉంటుంది. ఆరతి జయ కును మా శ్రీరామచంద్ర, ఆరతి జయ కును మా శ్రీరామచంద్ర. కడుపుల మారతి దాసులు బెలగిరి, కడుపుల మారతి దాసులు బెలగిరి, దయతో కరుణించుమా శ్రీరామచంద్రం. రామం రామం పరంధామ చేసి మద్దమాడగోయిందాగు అలరుగు దండాల వాడగోయిందాగు వైకుంఠ వాసగోయిందాగు ముక్కోటి దేవుళ్ళ వాసగోయిందాగు పామ్లేటి వాసగోయిందాగు చెన్న కేసు సాంవాసగోయిందాగు కల్లూరి రామదత్తాత వాసగోయిందాగు ముక్కోటి దేవుళ్ళ వాసగోయిందాగు. జయ రమాణ గోయిందాగు. కడుపులో ముందు చూద్దాంలా కావంటే అది పెట్రోల్ ఇలా కింద ఆన్ చేయాలి, ఆన్ చేయకుండా కింద ఆన్ చేయాలి ప్లస్కి. ధన మధ్యలేటి వాస గోయిందాగు. నలిపి తిమ్మప్ప 5వ దినం నల్లోకం సాలించి నలిపి తిమ్మన్న 5వ దినం నల్లోకం సాలించి వైకుంఠం చేరుకున్న వాస గోయిందాగు. గుట్ట పక్కకు రెండు సార్లు చెప్పు ఆడైందా వెడల్పు కానీ మళ్ళీ అనుకుంటాయి వెడల్పు కానీ లావు కట్ట పడుతుంది. కట్టెనట్టు తీసుకో, తీసుకో కట్టదా చాలా అసలు ఇక్కడ నుంచి చేస్తాం అసలు పోలేకుండా ఏమిలా పక్క పెట్టుకో దూరం పెట్టుకోండి దూరం పెట్టుకుంటే వస్తుంది ఇట్లా 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 పైకి అంటారా కొంచెం పైకి కట్టాలి నువ్వు అంటరా ఇద్దరు పట్టండి అట్లా చూడు చేతులు పట్టుకో ఇస్తాను ఇద్దరు పట్టుకోలే ఎడల పని ఇంకా ఎడల పని అది అల్ల పట్టాలి చూడతా ఇస్తారు ఎరుపులు కానీ
అదే మిగిలి వాడు ఏ తాలు ముందరా ఆయనే పెద్ద ఆయన కళ్ళు అలవాట్లేదు కదా ఇగో చేయి కింద రంధ్రం ఉండాల్సింది ఆ చేతి ఉంది కింద ఓపెన్ చేసి అంతే ఇంకా తీర్చి పెట్టు ఆయన పెట్టాడు ఇంకా కొంచెం చదువుతాడు ఇంకా కొంచెం దగ్గరికి రా అకాల వెంకటేశ్వర్లు ఉన్నాగా సచిన్ సగ్గావతి మా నాన్నగారు అని చెప్పి మా నాన్న ముఖం చూసి సురోచ్చునా రావచ్చు అని చెప్పి మా నాన్నకి మాకు ఇంత రుణాల బంధం తీరిపోయిందని మా నాన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా ఆంజనేయ వద్దకు పోయిందా మధ్యన వచ్చి రెండు చేతులు లేరా నా పెట్టుకోరా రెండు చేతులు పట్టుకో అకాల శ్రీనివాసులు ఉన్నాగా సచిన్ సగ్గావతి మా నాన్నగారు అని చెప్పి మా నాన్న ముఖం చూసి సురోచ్చునా రావచ్చు అని చెప్పి మా నాన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా మదిలేటి వాస పోయిందా అకాల మీసాల కుమారస్వామి ఉన్నాగా సచిన్ సగ్గావతి మా నాన్నగారు అని చెప్పి మా నాన్న ముఖం చూసి సురోచ్చునా రావచ్చు అని చెప్పి మా నాన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిన తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా ధన మధ్యలేటి వాస పోయిందా ఆంజనేయ వద్దకు పోయిందా తమ్ముడు అన్న చెప్పు అకాల దేవదానం ఉన్నాగా సచిన్ సగ్గావతి మా అన్నగారని చెప్పి మా అన్న ముఖం చూసి చూడవచ్చునా రావచ్చు అని చెప్పి మా అన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని మా అన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా లక్ష్మీ వద్దకు పోయిందా గోయిందా అకాల వెంకటేశ్వర్లు ఉన్నాగా సచిన్ సగ్గావతి మా అన్నగారు అని చెప్పి మా అన్న ముఖం చూసి సురోచ్చునా రావచ్చు అని చెప్పి మా అన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని మా అన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా ఏడు కొండల వాడ పోయిందా మళ్ళీ మర్చిపోతాం లేవా రెండు కట్టెలు అకాల తమ్ముడున్నాగా సచిన్ సగ్గావతి మా అన్నగారు అని చెప్పి మా అన్న ముఖం చూసి చూడవచ్చునా రావచ్చు అని చెప్పి మా అన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని మా అన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణ పోయిందా ఏడు కొండల వాడ పోయిందా చాలా మంది ఉన్నారు, కొంచెం కొంచెమే కొంచెమే దండిగున్నారు, అందరు చేస్తారు, కొంచెం కొంచెం పెట్టు, చాలా ఉన్నారు. అకాల కొడుకున్నాగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్న గారు అని చెప్పి మా చిన్నాన్న ముఖం చూసి చూడవచ్చునా రావచ్చు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణాల బంధం తీరిపోయిందని మా చిన్నాన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణ పోయిందా లక్ష్మీ వద్ద పోయిందా అకాల చంటున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్న గారు అని చెప్పి మా చిన్నాన్న ముఖం చూసి చూడవచ్చునా రావచ్చు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణాల బంధం తీరిపోయినా మా చిన్నాన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్న గారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని మా చిన్నాన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్న గారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణాన బంధం తీరిపోయిందని మా చిన్నాన్నకి తిల్లోక తిరుపతి లక్ష్మణకు పోయిందా కొంచెం కొంచెం
అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో నానబంధం తీరిపోయిన మా చిన్నాన్నకి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అకాల కొడుకున్నంగా చిన్నాన్న అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా పెద్దనాన్నగారని చెప్పి మా పెద్దనాన్న ముఖం చూస్తే సూరొచ్చినారు రావచ్చని చెప్పి మా పెద్దనాన్న ముఖం చూస్తే సూరొచ్చినారు రావచ్చని చెప్పి మా పెద్దనాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయిందని తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అకాల కొడుకు కదా అకాల కొడుకున్నంగా చెప్తే వాడు చెప్తాడు మీరు ఓడి చెప్తే వాడు అకాల పేరు అవసరం లేదు, సంబంధం అంతే, పేరు అవసరం లేదు. లక్ష్మణకు పోయిందా పేరు అవసరం లేదు అంతే చాలు మొత్తం కనబడదు. సచిన్ సగ్గావతి మా బాబాయ్ గారు అని చెప్పి మా బాబాయ్ వచ్చినారా రావచ్చు అని చెప్పి మా బాబాయ్కి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా నీళ్ళు అన్న అయిపోతే తాగనీకే లేదు మళ్ళా. అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయినాయి మా చిన్నాన్నకి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా కొన్ని కొన్ని కొంచెం కొంచెం పెట్టు ఎవరి ఇంకా ఉండదు తండ్రి ఉండదు పేరు చెప్పు ఉమాశేఖర్ అకాల ఉమాశేఖర్ ఉన్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయినాను మా చిన్నాన్నకి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా సీతాపడతాయి పోయిందా సీతాపడదా రాని మీరు రాని మళ్ళీ పేరు రావాలి మీరు వెంకటరాముడు అకాల వెంకటరాముడు ఉండగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయినాను తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా ఇది పట్టుకుందరా నేను అకాల రామాంజనేయులు ఉండగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయినాను మా చిన్నాన్నకి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా తమ్ముడు ఇప్పుడు వస్తున్నాడు తమ్ముడు ఏమైతే అకాల తమ్ముడు ఉండగా సచిన్ సగ్గావతి మా అన్నగారు అని చెప్పి మా అన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయినాను మా అన్నకి తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అనాథ రక్షల వాడకు పోయిందా రండి 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 మోడం వేసుకుంటుంది అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా చిన్నాన్నగారు అని చెప్పి మా చిన్నాన్నకి మాకు రుణానుబంధం తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా పెద్దనాన్నగారు అని చెప్పి మా పెద్దనాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయిన తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అకాల మనమూరుండగా సచిన్ సగ్గావతి మా జయప్ప గారు అని చెప్పి మా జయప్పకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయిన తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా అకాల కొడుకున్నంగా సచిన్ సగ్గావతి మా పెద్దనాన్నగారు అని చెప్పి మా పెద్దనాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తీరిపోయిన తిల్లోక తిరుపుంసు లక్ష్మణకు పోయిందా
మళ్ళీ చేతులు గీతులు కడుతుంది సచిన్ సగ్గావతి మా పెద్దనాన్న గారు అని చెప్పి మా పెద్దనాన్నకి మాకు ఇంతతో రుణానుబంధం తెలిపోయిందని తిట్లు అయిపోయినారు ఇక్కడ చూడు ఫస్ట్ తర్వాత అవి జోలు పెట్టుకోమని చెప్తాను. వద్దనా లోపల ఆపిల్ పండు కూడా ఫస్ట్ అడ్డం పోతున్నాయి లోపల పోతాయి అది ఇది కొంచెం వాకింగ్ అది ఇంత లోపల వచ్చేది అయిపోయింది ఇచ్చేసేయి నైవేద్యం కానీ ఇంకా నెల్లు పెట్టుకో లేవా బాగా అలాగే అంత దూరం పెడతారు అప్పుడే అది తీసుకో చక్కెర ఎందుకో బెర బెర చూడు చూడు అందరూ తెలుసు టీవీలో ఎక్కిస్తావా? టీవీలో ఎక్కిస్తా. ఉన్నాయిరా కూరే అన్నీ ఎక్కినట్టు అన్నీ ఒక్కొక్క గంట వేస్తా 2 గంటలు వేస్తే ఎన్ని వస్తాయి అన్నీ చూస్తావరే పుండుకూర గుగ్గిళ్ళు అప్పాలు అప్పాలు పుండుకూర 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 బాక్స్ ఒకటి పుండుకూర దాంతో ఏం పడింది అది పొద్దుంది లేరా సాంబ్రాణి ఏం లేదులే పుండుకూర ఏమో నాకు తెలియదు అవన్నీ కలుపు సార్ ఆనే పెట్టుకున్నాను నాకు అవుట్ గోయింగ్ సంథింగ్ ఇప్పుడు సైడ్ పెట్టవచ్చు నాకు ఆడ అవసరం లేదు సైడ్ జరగండి అంత 4 దిక్కులు పడేస్తారా అదా సైడ్ మీరు కూడా ఇట్లా ఫస్ట్ ఎక్కడ చెప్పు దిక్కు చెప్పమను అంతే దిక్కు చెప్పాను ఏం ఇప్పుడు 4 దిక్కులు కలిగిన తర్వాత ఏమన్నా అంటే అగ్గి అంటించుకోండి. అగ్గి అంటే అండి 4 మూలలు చల్లినాక మీరు సాంబ్రాన్ని వేసి నైవేద్యం చూసుకుంటున్నా
శివ ఉండేలే అక్కి అంటే అండి ఊరి పత్తిలు ఉన్నాయి. సొప్పకి చెప్పాను అగ్గి సొప్ప అంటే వెనక ఉండొద్దండి అంతే, వెనక ఉండొద్దండి, వెనక ఉండొద్దండి. ఓకే, తర్వాత అంటే యానో ఆడేసిన ఒకటే జరిసిన ఏం సాంబ్రాణి తొందర సాంబ్రాణి వేసి కదండి. అంటే అంటే అండి సాంబ్రాణి వేసి రండి నైవేద్యం చూసుకుంది. వెంకటేష్ వెంకటేష్ అది అండి, అవి ఏం వెలిగి కర్పూరం తీసుకోండి, వెంకటేష్ శివ కర్పూరం తీసుకోండి. లేదా నైవేద్యం ఆంజనేయ గోవింద ఏడు కొండల వాడ గోవింద రాణి అప్పుడే తిడతా వచ్చిన పాపం. కానీ బెరబెర కావాలా, బెరబెర కావాలా, ఎందుకంటే సిగ్గులు పడితే ఇబ్బంది అవుతుంది. సిల్క్ కావాలి పడవు, కొన్ని నిలువేరా చేయగలుగుతాం అన్న కొద్దిగా ఏం కాదు. ఏం వేసినారు? సాంబ్రాణి కాదు రాగు పట్టుకొని పెట్టుకుని ఒకటే పని. నీళ్ళు సలకొస్తాయి బాబు, అయితే మళ్ళీ నీళ్ళు లేవు. పోయిరా పోలేము తెచ్చినాను మీటర్ వాటర్ తెచ్చి చూసి ఎంత అయిపోయి కొడితే నువ్వే ముక్కుంటావా? ఏం చేయాలి తీయొద్దు. అవి పెట్టరా అవి రాండి ఎవరు రాగులు ఇస్తున్నారు కానీ చెతులు ఎవరు ఉన్నారు. పక్కన వేసుకొచ్చుకో బాబాయ్, బాబాయ్ ఇతల పక్కకి రా. రైస్ పెట్టు నువ్వు వేసుకుంటావా? అట్లా అందరికి వేసుకుంటావా? ప్లేట్ పట్టుకోండి, అందరికి ఇస్తాను.